రంగారెడ్డి జిల్లా మహేశ్వరం గుండెపోటు ప్రాథమిక చికిత్స సిపిఆర్ పై అవగాహన కల్పిస్తున్న యువ డాక్టర్స్ జంట కీలకమైన గోల్డెన్ అవర్ లో గుండెపోటు వచ్చిన వారికి సిపిఆర్ చేయడం వలన రిస్క్ తగ్గి ప్రాణాలను కాపాడిన వాళ్ళవుతాం. విద్యా సంస్థలలో అవగాహన కల్పిస్తాం. ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ హనుమంతరెడ్డి రోజురోజుకు పెరుగుతున్న గుండెపోటు మరణాలు తగ్గాలంటే ప్రతి ఒక్కరికి సిపిఆర్ పై అవగాహన ఉండాలని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మల్రెడ్డి హనుమంతరెడ్డి అన్నారు. బీటీఆర్ మాక్లో ఏర్పాటు చేసిన సిపిఆర్ పై అవగాహన సదస్సులో ప్రముఖ గుండె వైద్య నిపుణులు బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రి డాక్టర్ మల్రెడ్డి హనుమంతరెడ్డి అవగాహన కల్పించారు. జనతా హృదయాలయ ఫౌండేషన్ ద్వారా ఉచిత ప్రాథమిక జీవిత సహాయ నైపుణ్యాలు డాక్టర్ మల్రెడ్డి హనుమంతరెడ్డి సీనియర్ కార్డియాలజిస్ట్ కేర్ హాస్పిటల్ బంజారాహిల్స్, డాక్టర్ మేదిని రెడ్డి కేర్ హాస్పిటల్స్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, తెలంగాణ రాష్ట్రం మరియు BTROWA సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. One of you should come breathing. Patient is dying from this 21, 25, 26, 27, 28, 29, 30. Then continue. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. 30. After 30 times pressing, you will go. Breathe is fast. Like 2 times. So once you do CPR, your friend will help you. I think one friend will. Okay. Come on, goodbye. Okay. Okay. With 4. Sir, look here, sir. Sir, look here, look here. Wait, wait. హాయ్ అండి, నేను డాక్టర్ మేతిని రెడ్డి, డెర్మటాలజిస్ట్ని. ఈరోజు ఇక్కడ BTR క్లబ్ హౌస్లో ఇక్కడ ఉన్న రెసిడెంట్స్ అందరికీ కూడా సిపిఆర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, దాంతోపాటు సిపిఆర్ ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, దానివల్ల మనకు లాభాలు ఏంటి, ఇవన్నీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కూడా ఇచ్చాము. అండ్ దాంతోపాటు అసలు హార్ట్ అటాక్ రాకుండా ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి, మనం ఎలాంటి డైట్ తినాలి, ఎలా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎలా చేసుకోవాలి, అసలు ఎందుకు చైల్డ్హుడ్ ఒబేసిటీ, ఇవన్నీ ఎలా ఇంపాక్ట్ అవుతున్నది, మన ఫ్యూచర్ జనరేషన్ని ఎలా కాపాడుకోవచ్చు, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసాము. సో అందరూ వచ్చి చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు, దీన్ని యూజ్ చేసుకున్నారు. అండ్ ఐ హోప్ అందరికీ ఒక టూల్ ఇచ్చాము ఇన్ దర్ హ్యాండ్స్ టు సేవ్ మెనీ లైఫ్స్. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ ద రెస్పాన్స్. నేను డాక్టర్ హనుమంతరెడ్డి, ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్ బంజారాహిల్స్. మా వైఫ్ డాక్టర్ మేతిని రెడ్డి, సీనియర్ డెర్మటాలజిస్ట్, లివర్ లెచ్చుకోవాలి. మా జనతా హృదయాలయ ఫౌండేషన్ తరఫున ఈరోజు BTR క్లబ్ హౌస్లో చుట్టుపక్కల ఉన్న అందరు కమ్యూనిటీస్కి, BTR, ర్యాంప్కి, విశాల్, కావూరి, ప్రజయ్, ల్యాండ్ మార్క్, చుట్టుపక్కల ఉన్న విలేజెస్ రెసిడెంట్స్కి అందరికీ సిపిఆర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించబడింది. ఈ మధ్యలో చాలామందికి సడన్ కార్డియాక్ డెత్ చాలా ఎక్కువగా అయినాయి. యంగ్ ఏజ్లో కూడా మనం చాలా హఠాత్ మరణాలు వింటున్నాం. మేజర్ కాజ్ మన లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ నార్మల్గా బీపీ షుగర్ చిన్న వయసులో రావడం కారణం. మేజర్ ఒకసారి సడన్ కార్డియాక్ డెత్ అయినప్పుడు మనం ఎలా తీసుకోవాలో చేసుకోవడానికి సిపిఆర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్.
సడన్ కార్డియాక్ డెత్ అంటే పేషెంట్ మంచిగా మనతోనే మంచిగా ఉన్నాడు, సడన్గా కొలాప్స్ అయ్యాడు, దాని సడన్ కార్డియాక్. అప్పుడు మనం సిపిఆర్ చేసి వాళ్ళని మంచిగా కరెక్ట్ పద్ధతిలో ఇస్తే బ్రతికే ఛాన్సెస్ చాలా మంచిది. సో దానికి మనం ఆటోమేటిక్ ఏఈడి అంటే ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ పెట్టిన తర్వాత సిపిఆర్ చేసి కరెక్ట్ పద్ధతిలో వాళ్ళని మనం హాస్పిటల్కి తీసుకెళ్ళినట్టయితే వాళ్ళ రికవరీ ఛాన్సెస్ చాలా ఎక్కువ. అందరూ సిపిఆర్ నేర్చుకోవాలి. లర్న్ సిపిఆర్ సేవ్ లైఫ్. ఇది ఎవరన్నా నేర్చుకోవచ్చు, ఏజ్ రెస్ట్రిక్షన్స్ లేదు. నార్మల్గా ఈరోజు మనం ప్రాపర్ ఒక 3 hours ట్రైనింగ్ సెషన్ ఇచ్చాము. 1 గంట థియరీ క్లాస్ ఫాలోడ్ బై 1.5 hour ప్రాక్టికల్ సెషన్. హ్యాండ్స్ ఆన్ సిపిఆర్ మ్యానిక్యూన్స్ అందరు చేసిన వాళ్ళకు చుట్టుపక్కల ఉన్న కమ్యూనిటీస్ నుంచి చాలా మంచిది రెస్పాన్స్ వచ్చింది. వీఆర్ వెరీ హ్యాపీ దట్ లర్న్ సేవ్ లైఫ్. ఇందులో చాలామందికి హార్ట్ అటాక్స్లు చాలా ఎక్కువగా పెరిగినాయి. మేజర్ కారణం మన సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయింది. బీపీ, షుగర్ ఎక్కువగా ఉండడం, స్మోకింగ్, ఆల్కహాల్. ఇంకొక కొంతమందిలో మన బాడీ, మన సైకలాజికల్ స్ట్రెస్ ఆర్ వాట్ ఎవర్ ద స్ట్రెస్ ఇట్ ఇస్ మోస్ట్ కామన్. ఇంకోటి మేజర్ ఈ మధ్యలో చిన్న వయసులో డ్రగ్ అబ్యూస్ పెరిగింది. అది మనం కోకేన్ అలాంటి స్టాప్ చేయాలి. మేజర్గా ఎవరైనా 30 సంవత్సరాలు దాటిన వాళ్ళు బీపీ, షుగర్ చెక్ చేసుకోవడం, కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవడం చాలా మంచిది. ఒకవేళ చాలామందికి ఎవరికైనా సడన్ ఛాతీ నొప్పి వచ్చి ఆయాసం వచ్చింది అని అంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం చాలా మంచిది. హాస్పిటల్కి వచ్చినప్పుడు మేము దాన్ని ఈసీజీ ఎకో చేసి హార్ట్ అటాక్ నిర్ధారించినట్టయితే వెంటనే వాళ్ళకు క్యాత్ ల్యాబ్లో తీసుకొని ప్రైమరీ యాంజియోప్లాస్టీ స్టెంటింగ్ అంటాం. ఒకవేళ బ్లాకేజ్ ఉంటే స్టెంట్ వేస్తాం. ఇది ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. అందుకే ఎవరికి ఛాతీ నొప్పి, ఆయాసం వచ్చి హార్ట్ అటాక్ డిటెక్ట్ అయినప్పుడు వెంటనే హాస్పిటల్కి రావడం చాలా మంచిది.